ఏపీలో కీలక మంత్రులకు బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపుతోంది. మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కొల్లు రవీంద్రలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలతో లేఖలు అందాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే మంత్రి కందుల దుర్గేష్ పీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి కందుల తాను వ్యక్తిగతంగా గానీ శాఖాపరంగా గానీ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఎవరో కావాలని ఈ లేఖలు రాసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపు లేఖలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఏపీలో కీలక మంత్రులకు బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపుతోంది. మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కొల్లి రవీంద్రలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికతో లేఖలు అందాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే మంత్రి కందుల దుర్గేష్ పీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి కందుల తాను వ్యక్తిగతంగా గానీ శాఖాపరంగా గానీ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఎవరో కావాలని ఈ లేఖలు రాసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపు లేఖలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు. ఏపీలో కీలక మంత్రులకు బెదిరింపు లేఖలు రావడం జరిగింది. జాగ్రత్తగా ఉండాలని అజ్ఞాత వ్యక్తులు కొంతమంది హెచ్చరిస్తూ లేఖలు రాసిన ఘటన అయితే ఇప్పుడు కలకలం రేపుతుంది. మంత్రులు కందుల దుర్గేష్ తో పాటు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్రలకు కూడా ఈ బెదిరింపు లేఖలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పోలీసులకు కందుల దుర్గేష్ పిఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా మంత్రులకు బెదిరింపు లేఖలు రావడం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. మంత్రులకి ఈ విధమైన లేఖలు రావడం మొత్తం చర్చనీయాంశం అయింది. ఇది వైసీపీ పని అని కొంతమంది వాదిస్తున్నప్పటికీ కూడా దీని మీద పూర్తిగా విచారణ అయితే జరుగుతుంది. అయితే చోటు చేస్తుంది. అంటే రాష్ట్రంలో మంత్రులను కూడా బెదిరింపులకు దిగుతున్నారంటే అది ఆటకాయలు చేసిన పని లేకపోతే రాజకీయంగా జరుగుతున్న ఎదురు దాడి కింద భావించాలనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్న నేపథ్యం చోటు చేస్తుంది. అయితే ఎవరో ఆటకాయలు చేసిన పనిగా ప్రస్తుతానికి కొంత చర్చ అయితే నడుస్తున్నప్పటికీ మాటలు పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఒకవేళ ఇది నిజమైన ఎవరైనా విద్రోహం చేసే శక్తులు కనుక ఈ ఘటనకు పాల్పడే తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది మంత్రులు పోలీసులు దీనిపైన విశ్లేషణ అయితే చేస్తున్నారు. దీనిపైన విచారణ చేస్తారు. కొంతమంది దీనిపైన పోలీసులు అయితే కనుక దీని మీద చేశారు. డీజీపీ స్థాయిలో కొంతమంది కీలకమైన అధికారులు ఈ టీంలో ఈ విచారణ టీంలో వేయడం చూడడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ ఘటన అయితే మాత్రం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. వర్మ. థ్యాంక్ యూ సుబ్బు. థ్యాంక్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ రావటం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి పీషేకి ఈ లేఖ నేరుగా రావటం అధికారులను విస్మయానికి గురిచేస్తుంది. నిషేధిత మావోయిస్టు పార్టీ పేరుతో ఉన్న ఈ లేఖలో మంత్రి దుర్గేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా హతమారుస్తామని తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. తాజా బెదిరింపు లేఖపై మంత్రి కార్యాలయ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్లో దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ లేఖ ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు, సచివాలయంలోకి ఇది ఎలా చేరింది అనే కోణంలో సీసీటీవీ ఫుటేజ్, పోస్టల్ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కందుల దుర్గేష్ కు ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది.